Hi friends, welcome to IACE SBI Trishul. ఇందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ పేపర్ నెంబర్ 15 SBI సెట్ 15 ప్రయారిటీ ప్రకారం చేయాలి కాబట్టి టోటల్ క్వశ్చన్ పేపర్లో ఏమున్నాయో చూద్దాం. ముందుగా మనకి ఒక చిన్న పారాగ్రాఫ్ కనపడుతోంది, దాంతో పాటుగా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఎంతవరకు ఉన్నాయో చెక్ చేద్దాం, సరేనా? 10 క్వశ్చన్స్ కేవలం దాని మీదే ఉన్నాయి, 9 క్వశ్చన్స్ ఉన్నాయి. 10th వన్ వచ్చి ఎర్రర్ లొకేషన్ కనపడుతోంది. 14th వన్ కూడా ఎర్రర్ లొకేషన్ కనపడుతోంది. ఆ తర్వాత ఫిల్లర్స్ ఉన్నాయి. ఎస్, ఫిల్లర్స్ తర్వాత ఇది స్పెల్లింగ్ ఎర్రర్. ముందుగా స్పెల్లింగ్ ఎర్రర్ కంప్లీట్ చేద్దాం. నెంబర్ 1, ట్యాక్లింగ్ అనే పదం TACKLING ట్యాక్లింగ్ కరెక్ట్గా ఉంది. ఇన్వెస్టింగ్ అనే పదం కూడా కరెక్ట్గా ఉంది, INVESTING. రిడ్యూసింగ్ అనే పదం కూడా కరెక్ట్గా ఉంది. బట్ ఎమిషన్స్ అనే పదంలో మనం చూసినట్లయితే ఒక M అవసరం లేదు, EMI SSIONS. సో ఎమిషన్స్ అనేటువంటి పదం ఇక్కడ మనకి ఎర్రర్గా కనపడుతోంది. సో దట్ ఆప్షన్ D. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. వెరీ గుడ్. ఎన్హాన్సింగ్ కరెక్ట్గా ఉంది, ENHANCING. ఎఫిషియన్సీ అనే పదం కూడా కరెక్ట్గా ఉంది. నేను సెంటెన్స్ చదవడం లేదు మిత్రమా, డైరెక్ట్ వర్డ్స్ చూస్తున్నాను. బట్ స్కెప్టికల్ అని అన్నప్పుడు చివర ఉన్నటువంటి K ఎర్రర్గా కనపడుతోంది. రావాల్సిన పదము CAL, స్కెప్టికల్. సో దట్ ఈస్ ద ఎర్రర్. స్కెప్టికల్కి మరొక స్పెల్లింగ్ కూడా ఉంది, SCE కాకుండా SKEతో కూడా మనం చెప్పచ్చు. కేవలం SCE మాత్రమే కాదు, SKEతో కూడా చెప్పచ్చు స్కెప్టికల్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. బట్ KAL అనేటువంటిది ఎర్రర్గా కనపడుతోంది. సో Cలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. కన్స్ట్రక్ట్ కరెక్ట్గా ఉంది, బట్ కన్సర్న్డ్ కరెక్ట్గా ఉంది. సస్టైనబిలిటీ కరెక్ట్ ఉంది. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదాన్ని మనం చూసినప్పుడు E అనేటువంటిది అడిషనల్గా ఉంది. ఈ తీసేద్దాం. INFRASTRUCTURE ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్ ఈస్ ఆప్షన్ B. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రయారిటైజ్ కరెక్ట్గా ఉంది. ప్రయారిటీ, ప్రయారిటైజ్. కానీ సాటిస్ఫాక్షన్ అనే ఈ పదంలో S మిస్ అయింది. SATISFACTION, దట్ ఈస్ సాటిస్ఫాక్షన్. సో సాటిస్ఫాక్షన్ అనే పదంలో S మిస్ అయింది మిత్రమా. సో దట్ ఆప్షన్ B. నౌ ద నెక్స్ట్ వన్. ఏ స్టేట్మెంట్లో ఇన్అప్రాపరియేట్గా ఉంది అని అడుగుతున్నాడు. ఎలిసిట్ మీన్స్ ఎక్స్ట్రాక్ట్ మీన్స్ బ్రింగ్ అవుట్. ఎలిసిట్ అనేది వెర్బ్. సో ఈ వెర్బ్ని ఎక్కడ ఇన్అప్రాపరియేట్గా ఎలిసిట్ అనే పదాన్ని ఎలిసిటేషన్ ఎక్కడ ఎర్రర్ వాడాడో చూసుకున్నట్లయితే ద ఫస్ట్ వన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ a word has been used in 4 different ways. Choose the option corresponding to the sentence in which the usage of the word is inappropriate అని అడుగుతున్నాడు. ఏది ఇన్అప్రాపరియేట్గా ఉందో చెప్పాలి. సో 2 ఎలిసిట్లో మనకి 2+V1 కనపడుతోంది. అంతేకాకుండా ద టీచర్ ట్రైడ్ టు ఎలిసిట్ ఏ రెస్పాన్స్. కరెక్ట్. హిస్ బిహేవియర్ వాజ్ డిజైన్డ్ టు ఎలిసిట్ సింపతి. అగైన్ 2+V1. కరెక్ట్. ద న్యూ పాలసీ వాజ్ మెంట్ టు ఎలిసిట్ స్ట్రాంగర్ సపోర్ట్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో టు ఎలిసిట్ కరెక్ట్. అండ్ ఫైనలీ ద కంపెనీ ఈజ్ ఎలిసిటింగ్ సపోర్ట్ అని అనొచ్చు. ఈజ్ ఎలిసిట్ అనేటువంటిది ఎర్రర్గా కనపడుతోంది. ఎందుకంటే B యొక్క రూపం తర్వాత ఐదర్ V3 రావచ్చు ఆర్
verb plus ing అప్లై చేయొచ్చు. either v3 or verb plus ing అప్లై చేయొచ్చు. కాబట్టి the company is eliciting support అనొచ్చు. సో ఎక్కడ ఎర్రర్ ఉంది అంటే ఫోర్త్ వన్ inappropriate గా ఉంది, దట్ ఈజ్ D. ఫోర్త్ వన్ inappropriate, సో దట్ ఈజ్ D. నౌ వర్డ్ యూసేజ్లో ఒక క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంట్రెస్టెడ్, డిజింట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ లేకపోవడాన్ని డిజింట్రెస్టెడ్ అంటాం. ఇక్కడ డిజింట్రెస్టెడ్ అనేటువంటిది, డిజింట్రెస్టెడ్ అనే ఆ పదాన్ని మనం వెర్బ్గా అప్లై చేయొచ్చు. డిజింట్రెస్టెడ్ అనేది V3 కాబట్టి యాడ్జెక్టివ్గా కూడా అప్లై చేయొచ్చు. వెర్బ్గా కానీ యాడ్జెక్టివ్గా కానీ దాన్ని అప్లై చేయొచ్చు. The referee was disinterested in the outcome of the game and made fair decisions. So that is correct. Was disinterested annadu first bit lo, that is B plus V3. Very good. His disinterested attitude. Disinterested attitude correct. అలాగే the disinterested professor gave a lecture without favoring any subject. ఇక్కడ disinterested professor. She was disinterested in helping her friend with the project. ఇది కూడా కరెక్ట్ గానే ఉంది కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ వెళ్ళొచ్చు. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇది కాస్ట్ కాదు, కాస్ట్స్. కానీ దాన్ని మనం ఇప్పుడు ఎర్రర్గా మనం చూపించడం లేదు. ఓకే, బికాజ్ ఈజ్ డిసింట్రెస్టెడ్ యాటిట్యూడ్ అనేది సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. ఎనీహౌ ఆల్ యూసేజెస్ ఆర్ కరెక్ట్. ద రెఫరీ వాజ్ డిసింట్రెస్టెడ్ కరెక్ట్. హిజ్ డిసింట్రెస్టెడ్ యాటిట్యూడ్ కరెక్ట్. ద డిసింట్రెస్టెడ్ ప్రొఫెసర్ కరెక్ట్. She was disinterested in helping her friend with the project. That is also correct. So that all are correct. Now the next question. Complement. Complement అనేటువంటిది ఎండ్ పార్ట్గా వస్తుంది కాబట్టి చూద్దాం ఎక్కడ కరెక్ట్గా ఉందో. ఎస్, ద చెఫ్స్ న్యూ రెసిపీ వాజ్ ఎ పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ టు ద మెయిన్ కోర్స్. మెయిన్ కోర్స్ తీసుకున్న తర్వాత మెయిన్ కోర్స్కి ఎండింగ్లో అది కాంప్లిమెంట్గా ఉంది అన్నాడు కాబట్టి వీ కెన్ గో విత్. ఈ కాంప్లిమెంట్ అనే పదంతో కాంప్లిమెంట్ అనే మరో పదం మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దట్ ఈజ్ COMPLIMENT. కాంప్లిమెంట్ అంటే అర్థము ప్రైజ్ అని అర్థము. కాంప్లిమెంట్ అంటే ఎండ్ పార్ట్. హియర్ షూస్ కాంప్లిమెంట్ హెర్ డ్రెస్ వెరీ వెల్. ఆ డ్రెస్ కింద ఉన్నటువంటి షూస్ దాన్ని బాగా కాంప్లిమెంట్ చేస్తున్నాయి. దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ద సైంటిస్ట్ ఫైండింగ్స్ కాంప్లిమెంట్ ద ఆన్గోయింగ్ రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్. ఒక రీసెర్చ్ జరుగుతుండగా, ఆన్గోయింగ్ రీసెర్చ్ జరుగుతుండగా దాని ఎండ్లో ఇతని ఫైండింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కాంప్లిమెంట్ కరెక్ట్. ద టీమ్ మెంబర్స్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్స్ స్ట్రెంగ్స్. ఇక్కడ వాడవలసిన కాంప్లిమెంట్ ఇది కాదు మిత్రమా, ఇది వాడాలి. సో ఆప్షన్ డిలో కాంప్లిమెంట్ అనే పదం రాంగ్గా యూజ్ చేయడం జరిగింది. సో దట్ వీ కెన్ గో విత్ డి, దట్ ఈస్ కాంప్లిమెంట్. రాంగ్ యూసేజ్. బిఈ లేదు. ఫర్ కమ్యూనికేటింగ్ అండ్ నావిగేటింగ్ కాన్ఫ్లిక్ట్. డాష్ ఆఫ్ అని అంటున్నాడు. ఒకవేళ ఏతో ఈ తీసుకుందామన్నా ఏతో ఈ కింద ఆఫర్లో లేదు ఎక్కడ కూడా. దే షార్ట్ సొల్యూషన్స్ అనలేము. దే ఆఫర్ సొల్యూషన్స్ అని మాత్రమే మనం అనగలం. దే షార్ట్ సొల్యూషన్స్ అయితే కాదు. సో దట్ ఎక్కడ ఏది ఇంటర్చేంజ్ చేయలేక ఆప్షన్ నుంచి అనిపించడం లేదు. ఒకసారి చూద్దాం. దే ఆఫర్ సొల్యూషన్స్ for communicating and navigating conflict, but they stop short of pointing out when to exist. When to exit. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని ఒక విషయం మాత్రమే షార్ట్లో ఉన్నారట వాళ్ళు. సో దట్ నావిగేటింగ్ ఆఫ్ పాయింటింగ్ కాదు, ఆఫర్ ఆఫ్ పాయింటింగ్ అవుట్ కాదు, షార్ట్ ఆఫ్ పాయింటింగ్ అవుట్, వెన్ టు ఎగ్జిట్, నో చేంజ్ రిక్వైర్డ్.
No change. No change required. Now the next question. Earth is often in the firing line of comets, of asteroids and fragments, most of which burn up tens of kilometers above our heads, but occasionally something larger gets through. మరొక్కసారి చదువుకుందాం రండి. Earth is often in the firing line of burn of asteroids and fragments. Okay, Earth is often in the firing line of fragments of asteroids and comets. Asteroids and fragments kaadu, asteroids and comets, so that we can go with A and B. A and B ఉన్నప్పుడు మనం C and D కూడా చెక్ చేద్దాం. Most of which burn up కరెక్టే కాబట్టి C లో ఇంటర్చేంజ్ లేదు, ఓన్లీ A and B. Now my dear friends, come on, what is the next one? Think all the things that you need. A తో D వచ్చిందండి, A తో D వచ్చింది. Think all the things that you need to do the following day are things that are currently in your list, no, in your conscious mind. List all the things that you need to do the following day are things that are currently in your conscious mind. Then you can pick them the next day and not think about them as you go to sleep. E తో D ఉంది, D తో E ఉంది. మరొక్కసారి చెక్ చేద్దాం మిత్రమా. DE check చేద్దాం. List all the things that you need to do the following day are things that are currently in your conscious mind. Then you can pick them the next day and not think about them as you go to sleep. That is E and D. The next one. Criticism is inevitable. Criticism is inevitable. Criticism is inevitable, especially if we invite diverse perspectives and boldly lay out a big vision. ఇక్కడ కనిపించట్లేదు, మరొకసారి చెక్ చేద్దాం. Criticism is inevitable, correct. Especially if we invite diverse perspectives and boldly lay out a big vision, there is no need to interchange, no change required. No change required. Now the next one. Read the sentence to find out whether there is any grammatical or idiomatic error in it. Mark the part that does not contain an error. ఏ పార్ట్లో ఎర్రర్ లేదో చెప్పమని అంటున్నాడు కాబట్టి చెక్ చేద్దాం రండి. దేర్ వాజ్ రిజర్వ్డ్ సీట్స్ అని అంటున్నాడు. అది దేర్ వాజ్ రిజర్వ్డ్ సీట్స్ కాదు, బికాస్ సీట్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి దట్ ఈస్ దేర్ వర్. There were reserved seats in medical institutions run by the center as well as state specific quotas run by the states. ఇక్కడ by those అనేటువంటిది అవసరం లేదు. సో ఏలో there were reserved seats అన్నాం. మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ బై ద సెంటర్లో మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ బై ఎర్రర్ లేదు. యాజ్ వెల్ యాజ్ వాడాలి, యాజ్ వెల్ యూజ్ చేశాడు కాబట్టి సిలో ఉంది. యాజ్ వెల్ యాజ్ స్టేట్ స్పెసిఫిక్ కోటాస్ రన్ బై ద స్టేట్స్, బై దోస్ రన్ బై ద స్టేట్స్ కాదు, అవసరం లేదు బై దోస్ అనేటువంటిది. సో ఏలో ఎర్రర్ ఉంది, సిలో ఎర్రర్ ఉంది, డిలో ఎర్రర్ ఉంది. ఎర్రర్ లేని పార్ట్ బి. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ డైరెక్షన్లో మరొక క్వశ్చన్. ద గవర్నమెంట్ హోప్స్ టు, గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ సింగులర్ కాబట్టి అది హోప్ కాదు, హోప్స్. ద గవర్నమెంట్ హోప్స్ టు బ్రింగ్ ఇన్ ఫ్రెష్ చేంజెస్ టు 1961 డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లా ఇన్ దిస్ మాన్సూన్ సెషన్. ఇక్కడ ఇన్ ద మాన్సూన్ సెషన్ ఆర్ ఇన్ దిస్ మాన్సూన్ సెషన్
అలాగే టు బ్రింగ్ ఇన్ ఫ్రెష్ చేంజెస్ టు పర్టికులర్గా ఒకదానికని చెప్తున్నాడు కాబట్టి ద 1961 లా, ద 1961 డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లా ఇన్ దిస్ మాన్సూన్ సెషన్ లేదా ఇన్ ద మాన్సూన్ సెషన్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఆర్టికల్స్ అప్లై చేయవలసి వచ్చింది. అలాగే గవర్నమెంట్ అనేది సింగులర్ కాబట్టి హోప్స్ అన్నాము. ఎర్రర్ లేనిది ఎప్పుడు కూడా అక్కడ డిపాజిట్ డి క్యాపిటల్, ఇన్సూరెన్స్ ఐ క్యాపిటల్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఒక కార్పొరేషన్. అందులో ఎర్రర్ ఉండే అవకాశం లేదు. ప్యూర్లీ నౌన్ ఇచ్చినాడు కాబట్టి నౌన్ ఫ్రేజ్ there will be no error because it is a name. So that my dear friends there is no error in part C. To find whether there is any grammatical or idiomatic. Okay. Error adugutunadu. Young children's same ena. Young children's kaadu, young children. Young children, child singular, children plural. Young children are at the least risk of death from COVID-19 but are capable of being, ఇది being కాదు, capable of being infection carriers and putting older caregivers at risk, not in risk, put at risk. So that young children are at the least risk of death from COVID-19 but are capable of being infection carriers and putting older caregivers at risk. So A లో ఎర్రర్ ఉంది, C లో ఎర్రర్ ఉంది, D లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ లేని పార్ట్ కేవలం B, దట్ ఈస్ B. నౌ ద నెక్స్ట్ వన్. ఈసారి మరలా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఎర్రర్ ఉందో చెప్పమన్నాడు. ఇన్ ద ఎర్లీ 1930s the issue of separate electorates for lower caste had become a source of major debate. In the early 1930s అన్నప్పుడు ఇది పాస్ట్ టెన్స్ అని చెప్తుంది. ఎప్పుడైతే పాస్ట్ టెన్స్ ఉంటుందో అక్కడ మనం అప్లై చేయవలసింది V2. కాబట్టి అది హ్యాడ్ బికమ్ కాదు మిత్రమా, బికేమ్. అట్ ద సేమ్ టైం మనకి బాగా తెలుసున్న విషయం ఏంటంటే హ్యాడ్ ప్లస్ V3 అనేటువంటిది కాంబినేషన్లో వస్తుంది. హ్యాడ్ ప్లస్ V3తో పాటుగా V2 రావాల్సి ఉంటుంది. When there are 2 actions in the past, earlier action should be had plus V3, later action will be V2 అనే రూల్ ప్రకారము రావాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం లోయర్ క్యాష్ became a source of major debate. That is had to become కాదు, became. Because in the early 1930s, past tense చెప్పాలి కాబట్టి. For preventing కాదు, to prevent any outburst ఆర్ ఫర్ ప్రివెంటింగ్ ఎనీ అవుట్బర్స్ట్. ఎప్పుడైతే ఫర్ ప్రివెంట్ అనేది కనిపిస్తుందో మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే అది ఫర్ అనేటువంటిది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తరువాత వస్తే వెర్బ్ ప్లస్ ఐఎన్జి రావాలి. అలాగే దిస్ ఈజ్ V1 కాబట్టి దాని ముందు 2 రావాలి. either 2 plus V1 or preposition plus verb plus ing. So that for preventing అనొచ్చు లేదా to prevent అనొచ్చు. రిమైనింగ్ స్టేట్మెంట్ చదువుదాం. For preventing any outburst, the authorities reversed the normal order of the prisoners preceding the judge into the courtroom. So for preventing అనొచ్చు లేదా to prevent అని కూడా అనవచ్చు. చిల్డ్రన్స్ లవ్ ఆఫ్ ద సౌండ్స్. చిన్నపిల్లలకి సౌండ్స్ పట్ల ఉన్న ప్రేమ, మెలోడీస్, ఎమోషన్స్ ఇన్ స్టోరీస్ ఈజ్ అండ్ హ్యాస్ ఎగ్జిస్టెడ్. అది వాళ్ళకి లోపలే ఉంటుంది, వాళ్ళు బై బర్త్ అది ఉంటుంది అని చెప్తున్నాడు. త్రూ అవుట్ హ్యూమన్ హిస్టరీ అది బై బర్త్ వాళ్ళతో ఉంటుంది కాబట్టి దాన్ని యునీక్ అని అనలేము. దట్ ఈజ్ ఇన్నేట్. వారికి బై బర్త్ ఆ లవ్ ఉంటుంది. దట్ ఈజ్ ఇన్నేట్, ఇన్బిల్ట్ అని అర్థం. చిల్డ్రన్స్ లవ్ ఆఫ్ ద సౌండ్స్, మెలోడీస్ అండ్ ఎమోషన్స్ ఇన్ స్టోరీస్ ఈజ్ ఇన్బిల్ట్ అండ్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ త్రూ అవుట్ హ్యూమన్ హిస్టరీ. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ ఇన్నేట్. నౌ ద నెక్స్ట్ వన్. Many dash world hunger is due to many people not enough food. చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్రపంచంలో హంగర్కి గల కారణం టూ మెనీ పీపుల్ నాట్ ఎనఫ్ ఫుడ్ అని. కాబట్టి అక్కడ మనం మెనీతో రెడ్యూస్ అనలేం. సీజ్ అంటే స్టాప్, కన్జ్యూమ్ అంటే తినడం కాదు. మెనీ ఎజ్యూమ్, మెనీ థింక్,
చాలా మంది అనుకునేది, many people think, many people assume, their assumption is that world hunger is due to many people not enough food. కాబట్టి ఇక్కడ వాడవలసిన పదము assume, that is C. Now the next one. She dashed that. She praised that. No. That the rising incomes, women's equality and urbanization would ultimately stem the tide of population growth. ఆమె ఏమంటారంటే రైజింగ్ ఇన్కమ్స్, ఉమెన్స్ ఈక్వాలిటీ, అర్బనైజేషన్ ఇవన్నీ కూడా స్టెమ్ ద టైడ్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ అని ఆవిడ అంటున్నారు. సో అది ఎక్స్చేంజ్డ్ దట్ అనలేము, ప్రైజ్డ్ దట్ కాదు, జనరేటెడ్ ఆవిడ చేయట్లేదు. షీ ఆర్గ్యూడ్ దట్. ఆమె వాదన ఏమిటంటే వీటన్నిటి వలన ఆ యొక్క పాపులేషన్ గ్రోత్ ఉంది అని చెప్తుంది. సో దట్ we can go with she argued that. Next one. The countries with the highest rates of food insecurity have been dashed by war, such as Somalia. Have been వాడాడు. ఎస్, వార్ వలన ఆ దేశాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. సొమాలియా లాంటి దేశాలు డ్యామేజ్ అయ్యాయి చెప్పాలి. కాబట్టి స్టోలెన్ కాదమ్మా, దట్ ఈజ్ ర్యావేజ్డ్. ర్యావేజ్డ్ ఎందుకు తీసుకున్నాం మనం? ర్యావేజ్ ఎందుకు తీసుకున్నామంటే వార్ అనేటువంటిది అటాక్. ర్యావేజ్ అంటే అటాక్ అని అర్థం వస్తుంది, ర్యావేజ్ అంటే డిస్ట్రాయ్ అని అర్థం వస్తుంది. ద కంట్రీస్ విత్ ద హైయెస్ట్ రేట్స్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై వార్, సచ్ యాజ్ సొమాలియా, దట్ ఈజ్ బి. We need policies that dash, retort, require, connect, advance, address. చూద్దాం. ఫుడ్ ఇన్సెక్యూరిటీ త్రూ ఇనిషియేటివ్స్ లైక్ రైట్స్ బేస్డ్ ఫుడ్ సోవర్నిటీ సిస్టమ్స్. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేటువంటిది ఒక ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి? ప్రాబ్లమ్ని కనెక్ట్ చేయము, ప్రాబ్లమ్ని అడ్వాన్స్ చేయము, ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేస్తాం. ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనే ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి. వీ నీడ్ పాలసీస్ దట్ అడ్రస్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ త్రూ ఇనిషియేటివ్స్ లైక్ rights based food sovereignty systems. So we can go with food insecurity, that address food insecurity. So from this I think remaining paper is over. Yes, remaining paper is over. So we are with now the first one, that is, according to the passage, what were the difficulties faced by the modern world during the close of 1960? ఈ 1960 ఎక్కడుందో మనం చెక్ చేసుకోవాలి. Virtually worldwide, the close of the 1960 were a time of critical reflection, leading among other things to a growing awareness of the difficulties facing the modern world. Increasing imbalances between industrialized and developing countries. ఇక్కడ 1960 ఉంది, ఇక్కడ 1960 ఉంది. సో increasing imbalances between industrialized and developing countries, that is the problem. So that new risks of discussion of the human race and environment. New risks of decreasing imbalance between industrialized and developing. ఒక్క నిమిషం. అన్న ఇంక్రీజింగ్ బ్యాలెన్సెస్, అన్న ఇంక్రీజింగ్ బ్యాలెన్సెస్ అన్నాడు, వీడు ఇంక్రీజింగ్ ఇంబ్యాలెన్సెస్ అన్నాడు. కాబట్టి బి లేదు, సో ఏ కూడా లేదు. సో వీ కెన్ గో విత్ సి. సిలో చూడండి, న్యూ రిస్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ అండ్ ద ఎన్విరాన్మెంట్, దట్ ఈజ్ సి. చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటిది ఇంక్రీజింగ్ ఇంబ్యాలెన్సెస్, ఇక్కడ ఉన్నటువంటిది ఇంక్రీజింగ్ బ్యాలెన్సెస్.
Okay, na? So that we cannot go with A, B, we can go with C. D lo destruction of identities kadu, destruction of cultural identities. So that only C is the answer. Yes. Arise ane padam ekkudundo chuste. Okay. Proclaimed కాదు, క్రిటికల్ కాదు. వెరీ గుడ్. స్టెమ్ అంటే పుట్టుకు రావడం అని అర్థం అండి. వీ కెన్ గో విత్ అరైజ్. వీ కెన్ గో విత్ అరైజ్. ఇట్ ఈస్ నాట్ ఎమర్జెన్స్, ఇట్ ఈస్ అరైజ్. According to the passage, what did the results of the first two International Development Decades of the United Nations reveal? Limitations of a development concept which is primarily based on quantitative and material growth. International Development Decades of the United Nations revealed the limitations of a development concept based primarily on quantitative and material growth. Quantitative and material growth which is primarily based on, that is B. చదువుకుండానే మనం చేయగలుగుతున్నాం, చదువుకుండానే చేద్దాం, ట్రై చేద్దాం. As per the passage, which of the following is matched correctly? World Conference on Cultural Policies, Mexico City, 1980 అంటున్నాడు. 1982 కాదు, ఏ కాదు, రెండు. The World Decade for Cultural Development officially inaugurated in 1588. 1588 ఎక్కడ లేదుగా. So that is also not there. 1988, come on. The proposal that a world decade of cultural development be observed was approved and proclaimed by the United Nations General Assembly 8th December 1986. Yes, approved and 8th December, 8th December 1986. 8th December 1986. That is correct. So that I am going with only C. Next one. Proclaim అంటే చెప్పడము, రెవల్యూషన్ చెప్పడము. Proclaim అంటే రెవల్యూషన్, డిస్క్లోజర్. ఆపోజిట్ వర్డ్ proclaim కి ఆపోజిట్ వర్డ్ ఆఫ్ proclaim is conceal. అనౌన్స్ అని అర్థము, కన్సీల్ అంటే హైడ్ అని అర్థం. Next one. Which of the following is true about the proceedings of the World Conference on Cultural Policies held in Mexico in 1982? The great that idea that culture constitutes fundamental part of the life of each individual at each company. కానీ ఇక్కడ 1లో ఏమంటాడంటే might not అన్నాడు కాబట్టి 1 లేదు, 2. Yes. And all whose ultimate aim should be focused on man must therefore have a cultural dimension. The proposal that a world decade for cultural development be observed was first mooted in Mexico Conference, Copenhagen కాదు కాబట్టి 2 కూడా లేదు. Next one. Development whose ultimate aim should be focused on man must have a cultural dimension. ఇది ఖచ్చితంగా ఉంది. Development whose ultimate aim should be focused on man must therefore have a cultural dimension. That is only 3. Come on. What next? Which of the following are not among the 2 principal objectives of World Decade for Cultural Development as per the passage? The 2 principal objectives of the World Decade for Cultural Development: greater emphasis on the cultural dimension in the development process. 1 ఉంది.
greater emphasis on the cultural dimension in the development process. Adundi. And the stimulation of creative skills and cultural life in general. Stimulation of creative skills. So one is that, two is that. So that we can go with the greater emphasis అన్నాడు కాబట్టి and cultural dimension అది ఉంది. Stimulation of creative skills and cultural life in general. And the stimulation of the destruction of cultural life in general. Lesser emphasis on the cultural dimension, the development. B ledu, E ledu. So that which is not an adigadu kabatti B and E akkada levu. The next one. What was the effect of the difficulties faced by the modern world? Modern world faces difficulties. It made the developing countries large number of masters of their own economic and cultural future. It did not leave developing countries at least a large masters of their own economic and cultural future. That is B. That is where we are going, B. Clear gaane undi ikkada. It did not leave developing countries masters of their own economic and cultural future. That is what we are calling B. Now the next one. Direct ga prati vishayam kuda passage lone dorugutundi. Critical ga undi ani annadu. Daniki synonym kavali. Ee critical ane padam ekkudundo chusi chuddam. For a time of critical reflection. Critically reflection aithe kaadu. Leading among other things. అది ఎగ్జామిన్ అయి ఉండకపోవచ్చండి. క్రిటికల్ అనే పదం టు థింక్ అబౌట్ దట్ అనే అర్థం వచ్చింది కాబట్టి అది అనలిటికల్గా అనలైజ్ చేసే విధంగా ఉంది అని అర్థము. వీ కెన్ గో విత్ అనలిటికల్. హియర్ ఇట్ ఈస్ క్రిటికల్ మీన్స్ అనలైజ్ అండ్ అనలిటికల్. డెరోగేటరీ డెరోగేషన్ అవతల వాళ్ళు తక్కువ చేస్తూ మాట్లాడడము. అప్రూవ్ ఆపోజిట్ రెప్రూవ్. Now critically, severely, here we can go with critical, analytical. Now the question number 10. Yes, ikkada nunchi manam error location chestunnam. Error location tarvata no error chesam, tarvata fillers, aa tarvata spelling errors chestunnam, aa tarvata elicit lanti పదాలు వచ్చినప్పుడు వర్డ్ యూసేజ్ చేస్తున్నాం. అండ్ ఫైనల్గా స్వాప్ కూడా చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ నెంబర్ 15. ఏదైతే ఈజీగా ఉందో దాని నుంచి స్టార్ట్ చేసాం. అదే కాకుండా ఎట్ ద ఎండ్ మనం చూసినప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ చదవకుండానే క్వశ్చన్లో ఉన్న పదాలను బట్టి రీడింగ్ కాంప్రిహెన్షన్ని సాల్వ్ చేయగలిగాం. సో రాబోయేటువంటి ఎగ్జామినేషన్కి రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయడానికి ఇది ఒక మంచి మెథడ్గా ఉంటుంది. మీరు పేపర్ నెంబర్ 11, 12, 13, 14, 15 అన్నిటిలో కూడా ఎక్కడ ఆర్సీ చదవకుండానే క్వశ్చన్ ఆధారంగా ఆర్సీలు చేయడం అనేది జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.